నేను బోడుపల్లి నివాసినండి. నా పేరు ప్రగతి. నేను 2010లో నేను బోడుపల్లిలో ఇల్లు తీసుకున్నా. 2010లో ఇల్లు తీసుకుంటే అక్కడ నాకు అప్పుడు 50 లక్షలకి ఇల్లు వచ్చింది. ఈ రోజు దాని ప్రాపర్టీ వాల్యూ 2 కోట్లు. కానీ అది ఎప్పుడైతే కరోనా 2018లో 2010లో నేను కొనేటప్పుడు అసలు అక్కడ వర్క్ బోర్డు లేదు, ఏ బోర్డు లేదు, అంత క్లియర్ టైటిల్. రిజిస్ట్రేషన్ కి మేము పైసలు కూడా పెట్టినాము. రిజిస్ట్రేషన్ కి ఎంత అమౌంట్ కావాలో అది తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. మేమేమి ఇల్లీగల్ గా చేయించుకోలేదు. లీగల్ గా మేము అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము ఆల్రెడీ రోడ్లకి కానీ లేకపోతే ఆస్తి పన్నులు కానీ ప్రతి ఒక్కటి కట్టుకుంటూ వస్తున్నాం. ఎక్కడ డిఫాల్టర్ కూడా కాదు. మాకు హౌస్ నంబర్లు ఇచ్చిర్రు, ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు, మా దగ్గరికి వెళ్ళి ఎల్ఆర్ఎస్ కి డబ్బులు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. అన్ని తీసుకున్నాక 2018లో అసలు వర్క్ బోర్డ్ అంటే ఏందో కూడా తెలియదు మాకు. 2018లో వర్క్ బోర్డ్ అని చెప్పింది. అప్పుడు 2021లో ఎప్పుడైతే కరోనా చాలా పీక్ లెవెల్లో ఉందో అప్పుడు మా ఇంట్లో ఒకరికి హెల్త్ అస్సలు బాగలేక మాకు ఇల్లు ప్రాపర్టీ అమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది. మేము ప్రాపర్టీ అమ్ముకుందాము, సరే ప్రాణాలు ఉంటే చాలు కదా, ప్రాపర్టీ తర్వాత కొనుక్కోవచ్చు కదా అని అమ్మడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మాకు తెలిసింది ఏంటిదంటే ఇది వర్క్ బోర్డు, మీకు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. 2018లోనే ఆగిపోయినాయి. 2018లోనే అయిపోతే మరి మాకు హౌస్ నెంబర్ ఎందుకు ఇచ్చిర్రు, మేము ఇప్పటిదాకా ఆస్తి పన్ను మా దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటున్నారు, మీరు స్ట్రీట్ లైట్లు ఎందుకు వేసినారు, రోడ్లు ఎందుకు వేసినారు, మాకు అన్ని మంచినీళ్ళ కనెక్షన్ కూడా ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి, మరి అన్ని దేనికి అడ్డు రాని వర్క్ బోర్డు ఈ రోజు నేను ఇల్లు అమ్ముకోవడానికి ఎందుకు అడ్డొస్తుందని నేను ప్రశ్నించడం జరిగింది.